తవివేతలు, దోచివేతలు, అక్రమాలు, ఆయన కింద పెట్టుకున్న వ్యవస్థ, రంగ, కోట్లు, శేషు ఇలాంటి వాళ్ళందరూ ఆయన కింద పెట్టుకున్న అనుచరులతో నడిపిన ఒక విధ్వంసం గన్నవరం కాన్స్టిట్యుయెన్సీలో ప్రతి ఒక్కళ్ళు చూశారు. ఇందాక ఐ వాజ్ జస్ట్ గోయింగ్ బ్యాక్ అండ్ లుకింగ్ ఎట్ వంశీస్ బైట్స్ అండ్ వంశీ గురించి అసలు స్టడీ చేద్దాం మెటీరియల్ కింద అని. వాళ్ళ మిస్సెస్ చెప్పుకుంటూ వచ్చారు, ఎందుకు ఆయన్ని ఒక సెల్ రూమ్లో పెట్టారు, ఎందుకు 20,000 రూపాయలకి సత్యవర్ధన్ని తీసుకెళ్ళిపోయి కిడ్నాప్ చేసిన కేసులో మా ఆయన ఉంటారా, డూ యూ థింక్ 20,000 మేడం, ఇట్స్ నాట్ అబౌట్ 20,000. సత్యవర్ధన్ ఒక దళితుడు, ఆ దళితుడిని కిడ్నాప్ చేసిన విషయంలో వంశీ గారిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. వై ఎ సాలిటరీ సెల్ ఫర్ హిమ్ పనిష్మెంట్ లాగా ఉంది. ఫస్ట్ ఆవిడే చెప్తారు 60 కెమెరాలు పెట్టారు, తర్వాత ఏమో నాకు తెలియదు ఎన్ని కెమెరాలు పెట్టారని అంటున్నారు. వై యూ వాంట్ గివ్ ఎ రాంగ్ ఇన్ఫర్మేషన్? ఆల్రెడీ అతని పైన ఉన్న వివరాలు కనుక చూస్తే మేబీ యూ డోంట్ నో, ప్రజలకు కూడా అర్థం కావట్లేదు. వంశీ పైన 100 రోజులు దాటింది, ఇది కక్షాపూరితమైన రాజకీయం అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. కక్షాపూరితమైన రాజకీయం కానే కాదు, గన్నవరం కాన్స్టిట్యుయెన్సీ తప్ప ఇతను చేసిన భాగవతాలు బయట చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. అందుచేత నేను ఆప్టిక్స్ బేసిస్ వంశీ ఇలా నడుస్తుంటే ప్రతి ఒక్కళ్ళు బాధపడుతున్నారు ఈరోజు చూసి. వంశీ హెల్త్ కండిషన్ అంత సీరియస్ అయి ఉంటే మొన్నటి కంటే ఇవాళ బెటర్గానే కనిపిస్తున్నారు. హీఈస్ నాట్ ఎట్ ఆల్ వీక్ దన్. మొన్న చూసిన దాంట్లో అయితే కనీసం తగ్గటము ఈ సిచ్యువేషన్ ఉంది. హీఈస్ క్వైట్ ఫైన్. ముక్కుకు మాస్క్ అందరూ ఎలా పెట్టుకుంటున్నారో, ఊపిరితిత్తుల సమస్య ఉంది కాబట్టి ఒక కర్చీఫ్ అడ్డం పెట్టుకుని వెళ్తున్నారు తప్ప అంతకంటే వేరేదేం లేదు.